సంక్రాంతి సందర్భంగా చిత్తూరు జిల్లా రంగంపేటలో పశువుల పండుగ ఉత్సాహంగా సాగింది. పశువులకు అలంకరించిన బహుమతుల్ని అందుకోవడానికి ఊరి జనం కదం తొక్కారు. సంక్రాంతి ఉత్సవాలంటే గుర్తొచ్చేది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నిర్వహించే కోళ్లు, పొట్టేళ్లు, ఎడ్ల పందేలు. చిత్తూరు జిల్లాలోనూ ఇదే తరహా వేడుకలు జరుగుతాయి. చంద్రగిరి మండలంలోని రంగంపేటలో పశువుల పండుగ నిర్వహిస్తారు. పశువుల్ని అందంగా అలంకరించి వాటి కొమ్ములకు పలకలు, బహుమతులు తగిలిస్తారు. వాటిని అందుకోవడానికి ఊరి జనం ఎగబడతారు. అది సాధించిన వారు గెలుపొందినట్టుగా భావిస్తుంటారు. సంక్రాంతి సమయంలో మన పెద్దవాళ్లను ఎలా పూజిస్తామో పశువుల్ని సైతం అందంగా అలంకరించి పండుగ చేసుకుంటామే తప్ప దీనిపై పందాలు ఖాయమని రంగంపేట గ్రామవాసులు అంటున్నారు. కేవలం 2 గంటల పాటు సాగే ఈ పండుగ ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. ఈ పండుగకు ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు, వైద్య సేవలు సైతం ఏర్పాటు చేస్తారు. ఈ పండుగను తిలకించేందుకు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర యువకులు తరలివస్తుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. తరతరాలుగా పెద్దవాళ్ళ తరం నుండి వస్తూ ఉంది. సంక్రాంతి పండగకు మనం ఏ విధంగా పెద్దలకు పెట్టుకుని దేవుళ్ళకి పెట్టుకుంటున్నామో అదే విధంగా ఆ పశువులను కూడా అంతవరకు మేపి శుభ్రతంగా పండగ నాటికి సంవత్సరానికి ఒక దినము పండగకు పండగ పశువులకు కూడా చేస్తున్నాం. ఇది కేవలం పశువుల పండుగ. ఈ పండుగ జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ రంగంపేట గ్రామానికి జిల్లా నుంచే కాకుండా పరిసర సరిహద్దులోని తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఈ గ్రామానికి వచ్చి ఈ పశువుల పండుగలో పాల్గొని సంతోషిస్తున్నాం. రంగంపేట అంటేనే పశువుల పండుగ ప్రసిద్ధిది. వేళ్ల సంఖ్యలో వస్తారు ఈ పండుగ చూడను. అంతేగాని మేము డబ్బులు కట్టి పందాలు గిందాలు పెట్టేది లేదు. మేము పూజలు చేసుకుని వదులుకుంటాం. ఈ పశువులకి నగదేమి కట్టము, పందాలేమి ఖాయమండి. ఊరికే సరదాగా చేస్తాము. ఇది మా చిన్ననాటి తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది ఈ పండుగ. ఈ పండుగ సంప్రదాయం తమకు తరతరాల నుంచి వస్తోందని, దాన్ని క్రమం తప్పకుండా ఏటా జరుపుకుంటామని రంగంపేట వాసులు అంటున్నారు.